హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. ఫ్రెండ్స్, రీసెంట్గా ఇంకా లాస్ట్ మండే అని చెప్పి కర్ణాటకలో ఉన్న మా ఇంటి ఇలవేలుపైన లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకొని మేము రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకా మా ఊరికి వెళ్ళి అత్తయ్య మామయ్యని చూసి పలకరించాము. ఇక అలాగే ఆన్ ద వేలోనే మా పొలంకి కూడా వెళ్ళాము. మా పొలంలో అయితే ఈసారి కంది పంట వేసాము. ఈ వర్షాలు బాగా పడటం వల్ల పంట అనేది కూడా బాగానే పెరిగింది. అంతేకాకుండా కలుపు మొక్కలు కూడా బాగా పెరిగాయి. సో, అలా కలుపుని చూస్తుంటే నాకెందుకో కొంతవరకైతే ట్రై చేసి తీద్దామని అనిపించింది. నేనైతే ఎప్పుడు తీయలేదు ఫ్రెండ్స్, ఫస్ట్ టైము. ఇక అలా అలా కలుపు మొక్క తీస్తుంటే మా సార్ వీడియో కూడా తీశారు. సో, ఈ పంట రావడానికి మినిమమ్ 6 మంత్స్ అన్నా పడుతుంది. సో, ఇప్పటికైతే గ్రోత్ అయితే బాగుంది. కాకపోతే పెసర చేన్లు మాత్రం మొత్తం వర్షాలు ఎక్కువ పడడంతో మొత్తం చేన్లు మొత్తం పాడైపోయినాయి. అయితే ఫ్రెండ్స్, మా వికారాబాద్ డిస్ట్రిక్ట్‌లో వర్షాధార పంటలు అంటే ఈ కంది, జొన్న, పెసరు, మినుము ఇలాంటి పంటలన్నీ పండుతాయి. అయితే మీ దగ్గర ఎలాంటి పంటలు పండుతాయో కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక రోడ్ పైకి రాగానే మా చేను ముందల ఈ గొర్రెలు కనిపిస్తే కొన్ని పిక్స్ అయితే దిగాము ఫ్రెండ్స్. ఇక మళ్ళీ మా పాప ఇంటి దగ్గర ఒకతే ఉందని చెప్పేసి ఇంకా బయలుదేరి వచ్చేసాము. నైట్ 9 వరకైతే రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్.